गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वापदान्तिकम्। जय हो श्रीगुरुः श्रीयुतापदकमलं श्रीगुरोन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सगणलिता विशाखानितांश्च नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिन् इति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे। नमो महावदन्याय कृष्णप्रेम प्रधायते कृष्णाय कृष्णचैतन्य नामिने गौरत्विषे नमः। हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांत राधा कांत नमोस्तुते। तप्त कांचन गौरंगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासदि गौरभक्तवृंद। वाञ्छा कल्पतरुभ्यस्य कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं। कृष्ण रक्षतु नो जगत्त्रय गुरुः हे कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे नाम रसग्धो विनिहता हे कृष्णाय तस्मै नमः। हे कृष्णाय संरक्ष माम्। ఓం గురుభ్యో నమః। హరే కృష్ణ। భగవద్గీత భక్తులందరికీ కూడా నమస్కారము। ఎవరైతే ఈ యొక్క భగవద్గీతలో ఉన్నటువంటి సారాన్ని తెలుసుకోవాలి అని అనుకుంటా ఉంటారో, ఎవరైతే ఇందులో ఏముంది అసలు భగవద్గీతని మనము ఎందుకు చదవాలి అని చాలామందికి ఒక అపోహ అనేటువంటిది, ఒక క్వశ్చన్ మార్క్ అనేటువంటిది ఉంటుంది. భగవద్గీత మనం ఎందుకు చదవాలి, అది మనకు ఎందుకు ఉపయోగపడుతుంది అని అంటే, మనము మన జీవితంలో ప్రతి ఒక్క అడుగుకి కూడా, ప్రతి ఒక్క ప్రశ్నకి కూడా ఈ యొక్క భగవద్గీతలో సమాధానం ఉంటుంది. మనము మన యొక్క జ్ఞానముతో ఆలోచించి వెతకాలి తప్ప ఖచ్చితంగా మనకు ఈ యొక్క సమాధానాలు అనేటువంటివి ప్రతి ప్రశ్నకు కూడా దొరుకుతూ ఉంటాయి ఈ యొక్క భగవద్గీతలో. అది ప్రత్యేకమైనటువంటిది. రెండవది ఏమిటంటే, మన జీవితంలో ఎంతోమందితో మనం స్నేహం చేస్తూ ఉంటాం, ఎంతోమందితో మనము ప్రేమలు కావచ్చు, ఏదో ఇతర విషయాలన్నీ కూడా పంచుకుంటూ ఉంటాం. ఇలా రెండవ విషయం వచ్చేటప్పటికి, ఇవన్నీ కూడా మనము ఎటువంటి వారితో స్నేహం చేయాలి, ఎటువంటి వారితో సంబంధం పెట్టుకోవాలి, ఎటువంటి వారితో ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా మాట్లాడాలి అనేటువంటిది కూడా ఈ యొక్క భగవద్గీతలో ఉంటుంది. ఈ భగవద్గీత ఈ యొక్క కురుక్షేత్ర యుద్ధం ఏదైతే ఉన్నదో, ఇది జరుగుతూ ఉండంగా మధ్యలో ఈ యొక్క అర్జునుడు నా వల్ల కాదు ఈ యొక్క యుద్ధం చేయడము, నా బంధువులందరినీ కూడా నేను చంపుకోలేను అని ఈ యొక్క కృష్ణుడితో చెప్పినప్పుడు, కృష్ణుడి యొక్క గీతని ఆయనకు బోధించడం మొదలుపెట్టాడు. ఈ యొక్క జ్ఞానము, ఇందులో ఉన్నటువంటి అంతరార్థము, ఇందులో ఉన్నటువంటి ఆ యొక్క తత్వాన్ని మనము తెలుసుకోగలిగితే, మనము కూడా ఖచ్చితంగా భగవంతుడు చెప్పిండేటివన్నీ కూడా మనం పాటిస్తూ ఉంటే జీవితంలో మంచి జీవితాన్ని, ఈ యొక్క మానవ జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి ఇదొక మంచి దారి. ఎన్నో పుస్తకాలు ఉన్నప్పటికీ కూడా భగవద్గీత అనేటువంటిది చాలా ప్రత్యేకమైనటువంటిది.
ఎందుకు అనేసి అంటే మనము ఏ విధంగా తినాలో కూడా భగవద్గీత మనకు చెప్తూ ఉన్నది, ఏ విధంగా నీరు తీసుకోవాలో కూడా భగవద్గీత చెప్తూ ఉన్నది. కాబట్టి మనము ఈ యొక్క భగవద్గీతను అనుసరించి ఉండడం వల్ల మనము ఎన్నో ఫలితాలని పొందుతూ ఉన్నాము. దీన్ని అనుసరించి మనం నడవడం వల్ల మన యొక్క జీవితాన్ని మనము సార్థకం చేసుకోగలుగుతూ ఉన్నాము, భగవంతుని దర్శించగలుగుతూ ఉన్నాం. కాబట్టి ఈ భగవద్గీతలో ఉన్నటువంటి అర్థాన్ని మనం ముందు గ్రహించాలి, ఆ అర్థాన్ని మన జీవితంలో ఆచరణలో ఉంచుకోవాలి. కాబట్టి ఈ రోజుటి నుంచి కూడా మొదటి అధ్యాయంతో మొదలుకొని 18వ అధ్యాయాల వరకు కూడా ఇందులో ఉన్నటువంటి అర్థాన్ని వివరంగా మీకు ఏ విధంగా అయితే మీకు అర్థమయ్యే విధంగా ఉంటుందో ఆ విధంగా నేను మొత్తం సారాన్నంతా కూడా మీకు ఈరోజు మీ కళ్ళ ముందు కట్టినట్టుగా చూపించడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి మొదటి అధ్యాయము ప్రథమ అధ్యాయము, దీని పేరు అర్జున విషాద యోగము. ఇందులో మొదటగా ఈ యొక్క ధృతరాష్ట్రుడు అడుగుతాడనమాట. ఈ యొక్క సంజయుణ్ణి ధృతరాష్ట్రుడు అడుగుతాడు. ఏమని అడుగుతాడు? ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవ మామక పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ అని ఈ యొక్క ధృతరాష్ట్ర మహారాజు ఈ యొక్క సంజయుణ్ణి అడుగుతాడు అనమాట. ఏమని అడుగుతాడు? ఓ సంజయ, ధర్మక్షేత్రంలో ఈ యొక్క కురుక్షేత్రంలో యుద్ధము చేయడానికి ఈ యొక్క నా కొడుకులు అంటే ధృతరాష్ట్రుని యొక్క కొడుకులు, పాండుతనయులు అంటే ఈ యొక్క పాండురాజు యొక్క కొడుకులు కూడా ఈ యొక్క యుద్ధం చేయడానికి వెళ్ళారు. ఎందుకోసం యుద్ధం చేయడానికి వెళ్ళారు? రాజ్యం కోసం యుద్ధం చేయడానికి వెళ్ళారు. కాబట్టి వీళ్ళిద్దరూ కూడా వెళ్ళినారు కదా ఆ యొక్క ధర్మక్షేత్రంలోకి. అప్పుడు అక్కడ నా కొడుకులు వీళ్ళు పాండవుల యొక్క కొడుకులు కూడా అక్కడ ఏమి చేస్తూ ఉన్నారయ్యా అని మొదటి అధ్యాయంలోనే మొదటగా ఈ యొక్క ధృతరాష్ట్ర మహారాజు సంజయుణ్ణి ప్రశ్నిస్తాడనమాట. అంటే అప్పుడు సంజయుడు చెప్తాడు, ఓ ధృతరాష్ట్ర మహారాజా, మీ కొడుకులు ఈ యొక్క పాండురాజు కొడుకులు కూడా అక్కడ ఆ యొక్క కురుక్షేత్రంలో చేరిన తర్వాత ఈ యొక్క వ్యూహంగా ఒక ఏర్పాటు చేసుకొని, అంటే ఒక గుంపుగా వాళ్ళందరూ కూడా ఏర్పాటు చేసుకొని ఆ యొక్క సమూహాన్నంతా కూడా పాండురాజుల యొక్క సమూహాన్నంతా కూడా దుర్యోధనుడు ముందుగా చూసిన తర్వాత వాళ్ళ యొక్క గురువు గారి దగ్గరకు వెళ్తాడు. వెళ్ళి ఓ గురువర్య అని ఈ విధంగా చెప్తాడు అని ధృతరాష్ట్ర మహారాజుకి ఈ యొక్క సంజయుడు చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తాడు ఈ యొక్క దుర్యోధనుడు వాళ్ళ యొక్క గురువు గారి దగ్గరికి వెళ్ళి అంటే, మీ బుద్ధి కుశలుడైనటువంటి శిష్యుడగు ద్రుపద తనయునితో దక్షితగా ఏర్పాటు చేయబడిన పాండవుతులను గొప్ప సేనను చూడు అని వాళ్ళ యొక్క గురువు గారికి చెప్తారు. నీ బుద్ధి కుశలుడైన శిష్యుడు అంటే నీ బుద్ధి కుశలుడైనటువంటి నీ యొక్క శిష్యుడు ద్రుపదుడు ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క కొడుకు దక్షతగా ఏర్పాటు చేయబడినటువంటి యొక్క పాండవ సైన్యం అంతా ఏదైతే ఉన్నదో ఆ గొప్ప సైన్యం అంతా కూడా నువ్వు ఒకసారి చూడు అని వాళ్ళ యొక్క గురువు గారికి చూపిస్తూ ఉన్నారన్నమాట. తర్వాత ఈ సైన్యమునందు భీమార్జునులతో సమానంగా యుద్ధము చేయగలిగేటువంటి శూరులైన ధనుర్ధారులు పెక్కురు కలరు. యుద్ధధానుడు, విరాటుడు, ద్రుపదుడు మొదలైనటువంటి వారు చాలా మహాయోధులు కూడా మన ఈ యొక్క యుద్ధంలో పాల్గొనడానికి ఇక్కడికి వచ్చినారు. అంటే ఈ సైన్యంలో ఏ సైన్యంలో ఈ యొక్క ఏదైతే వీళ్ళు యుద్ధం చేయడానికి వీళ్ళ యొక్క సైన్యాన్ని తెచ్చుకున్నారో వీళ్ళు భీముడు అర్జునుడితో పాటు సమానంగా యుద్ధము చేయగలిగేటువంటి గొప్ప గొప్ప శూరులు ఉన్నారు, గొప్ప గొప్ప బలము కలిగినటువంటి వారు ఉన్నారు. ఎవరితో? భీముడి గురించి మీకు తెలుసు కదండి. భీముడు ఎంత గొప్ప బలిశాలి. ఆయన 10 మంది ఈ యొక్క యుద్ధం చేయడానికి వస్తే ఆయన ఒక్కడు ఆ 10 మందిని కూడా ఒక్క ఏడుతో అందరినీ కూడా చంపగలడు. అంత బలమైనటువంటి వాడు ఈ యొక్క భీముడు. అర్జునుడు కూడా అంతే గొప్పవాడు కదా. కాబట్టి ఈ యొక్క వీళ్ళ ఇద్దరికీ కూడా సమానమయ్యేటువంటి సమానంగా యుద్ధము చేయగలిగేటువంటి శూరులు, ధనుర్ధరులు, పెక్కురు కూడా ఉన్నారయ్యా.
యూధానుడు, విరాటుడు, ద్రుపదుడు మొదలగు వారు ఇటువంటి మహాయోధులు కూడా ఉన్నారయా అని వాళ్ళ యొక్క గురువుగారికి చెప్తూ ఉన్నారు. ఇంకా దృష్టకేతువు, చేకీతానుడు అనేటువంటి వాడు, కాశీరాజు, పురుజిత్తుడు, కుంతీభోజుడు, శైభ్యుడు వంటి శూరులైనటువంటి మహాయోధులు కూడా అందరూ ఇక్కడ ఉన్నారయా యుద్ధం చేయడానికి అని వాళ్ళ యొక్క గురువుగారికి చెప్తూ ఉన్నాడు. ఇంకా పరాక్రమవంతుడైనటువంటి యుధామన్యుడు, శక్తిశాలి అయినటువంటి ఉత్తమౌజుడు, సుభద్రాతనయుడైనటువంటి ఆయన ఉన్నాడు, సుభద్రాతనయుడు ఉన్నాడు. లేదంటే ఈ యొక్క ద్రౌపది కుమారులైనటువంటి వారందరూ కూడా, ద్రౌపది కుమారులు ఎవరైతే ఉన్నారో ద్రౌపదీదేవికి ఆ యొక్క కుమారులందరూ కూడా, వీళ్ళందరూ కూడా గొప్ప గొప్ప బహు బలము కలిగినటువంటి వారు, ఎంతమంది అయినా కూడా చంపగలిగేటువంటి బలము ఉన్నటువంటి వారు అని వాళ్ళ యొక్క గురువు గారికి అందరినీ కూడా ఒకసారి చెప్తూ ఉన్నాడు. వీరు వీరు ఉన్నారయా, వీరి యొక్క సైన్యంలో, మన యొక్క సైన్యంలో వీరు వీరు ఉన్నారు అని వాళ్ళ యొక్క గురువు గారికి ఆ యొక్క యుద్ధ భూమిలో చెప్తూ ఉన్నాడు. ఇంకా ఆ అర్జునుడికి ఈ యొక్క కృష్ణ పరమాత్మ చెప్పేటువంటివి ఇంకా పోను పోను ముందు ముందు వస్తాయి, గీత ఉపదేశించేటువంటివి. ఇందాక యుద్ధంలో ఏమి జరుగుతుంది అంటే యుద్ధం స్టార్టింగ్ నుంచి ఏం జరుగుతుంది అనేటువంటిది మాత్రమే ఇక్కడ భగవంతుడు ఇందులో ప్రస్తావించినాడు అనమాట. అంటే ఇక్కడ ఇంతవరకు కూడా ఆయన ఈ సైన్యంలో వాళ్ళు ఉన్నారు, ఆ సైన్యంలో వీళ్ళు ఉన్నారు అని వాళ్ళ యొక్క గురువు గారికి చెప్తూ ఉన్నారు. కానీ నా సేనా బలమును నడుపుటకై ప్రత్యక్షముగా యోగ్యులైనటువంటి నాయకులను గూర్చి మీ కొరకై నేను తెలియజేసేదను. అంటే నా సేనా బలాన్ని నడుపుటకు, అంటే నా యొక్క సేన ఏదైతే ఉన్నదో నా వెనక యుద్ధం చేయడానికి నాతో పాటు ఉన్నదో ఆ సేనంతా కూడా నేను మీకు ఒకసారి అందులో ఎవరెవరు బలవంతులు అనేటువంటి విషయం కూడా నేను మీకు చెప్తాను అని ఈ యొక్క దుర్యోధనుడు వాళ్ళ యొక్క గురువు గారికి చెప్పడము ప్రారంభించాడనమాట. అలా ఈ యొక్క యుద్ధమునందు ఎల్లప్పుడూ విజయమును సాధించేటువంటి మీరున్నారు. ఎప్పుడూ కూడా యుద్ధములో ఎటువంటి అపజయము లేనటువంటి మీరున్నారు, మా యొక్క గురువు గారు అయినటువంటి మీరు. అలాగే భీష్ముడున్నాడు, కర్ణుడున్నాడు, కృపుడున్నాడు, అశ్వత్థామ ఉన్నాడు, వికర్ణుడు మరియు సోమదత్తుని తనయుడైనటువంటి సోమదత్తుని కొడుకు కూడా గొప్ప బలవంతుడు. ఆయన కూడా ఈ యొక్క యుద్ధంలో పాల్గొనడానికి దుర్యోధనుడి వైపు వచ్చినాడు. అలాగే భూరిశ్రవుడు వంటి వారు మహాసైన్యం అంతా కూడా ఈ యొక్క యుద్ధం చేయడానికి నా యొక్క సేనలో నా యొక్క సైన్యానికి బలం చేకూర్చే విధంగా వీళ్ళందరూ కూడా గొప్ప గొప్ప బలిశాలులు ఉన్నారయా అని చెప్తూ ఉన్నాడు. నా కొరకు తమ జీవితాలను కూడా త్యాగం చేయడానికి సిద్ధపడినటువంటి వారు కూడా చాలామంది వీరులు ఇక్కడ నా కోసం వచ్చారయ్యా. వాళ్ళు నేను గెలవడం కోసం వాళ్ళ యొక్క జీవితాలు, వాళ్ళ భార్యలు ఏమైనప్పటికీ, వాళ్ళ పిల్లలు ఏమైనప్పటికీ, వాళ్ళ జీవితమే, వాళ్ళ ప్రాణమే పణంగా పెట్టేసి నన్ను నా యొక్క రాజ్యాన్ని గెలిపించడానికి నాతో పాటు ఇక్కడ యుద్ధం చేయడానికి వచ్చారయ్యా అని ఆయన వాళ్ళ యొక్క గురువు గారికి అంతా కూడా మొత్తం పరిచయం చేస్తూ ఉన్నారు. ఏ విధంగా అంటే మొత్తము మనం ఇప్పుడు డైరెక్ట్ ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు కూడా వాళ్ళు మేడం వాళ్ళు, సార్ వాళ్ళు వచ్చి క్లాసులు చెప్పేటప్పుడు ముందుగా దాని గురించి అంతా కూడా ఇంట్రడక్షన్ ఇస్తారు. ఈ సబ్జెక్ట్లో ఫలానా ఫలానా ఉంటుంది, ఈ సబ్జెక్ట్లో ఈ విధంగా ఉంటుంది అనేటువంటి మొదట ఇంట్రడక్షన్ ఇస్తారు. అదేవిధంగా ఇక్కడ దుర్యోధనుడు కూడా వాళ్ళ యొక్క గురువు గారికి ఆ సైన్యంలో అంత గొప్ప బలవంతులు ఉన్నారు, ఈ సైన్యంలో ఇంత గొప్ప బలవంతులు ఉన్నారు, అలాగే నా సైన్యంలో కూడా చాలామంది గొప్ప బలవంతులు ఉన్నారు, వాళ్ళ యొక్క ప్రాణాలు కూడా త్యాగం చేసేటువంటి అంత గొప్ప త్యాగులు కూడా నా యొక్క సైన్యంలో ఉన్నారు అని వాళ్ళ యొక్క గురువు గారికి చెప్తూ ఉన్నారనమాట. మన సైన్య బలము లేము, అంటే ఆ యొక్క సైన్యాన్ని మనము లెక్కించలేము, ఎందుకంటే అంతమంది ఆ యొక్క సైన్యంలో ఉన్నారనమాట. మరియు మనము పితామహుడైనటువంటి భీష్మునిచే ఇంతవరకు కూడా మనము రక్షించబడుతూ వచ్చినాం. ఇంతవరకు చిన్నప్పటి నుంచి కూడా ఈ యొక్క భీష్మ పితామహులు పెళ్లి చేసుకోకోకుండా, సుఖించుకోకుండా, వీరిని చిన్నప్పటి నుంచి కూడా ఏ ఆపద లేకోకుండా తండ్రిలాగా కాపాడుతూ వచ్చినారన్నమాట ఈ యొక్క కౌరవ సైన్యాన్ని అంతా కూడా. కాబట్టి ఇప్పుడు దుర్యోధనుడు ఏమంటా ఉన్నాడంటే, ఇంతవరకు కూడా మనము భీష్ముడి సహాయం తీసుకొని, ఆయన మనకు పితామహులు, తాతగారు,
ఆయన ఇంతవరకు కూడా మనల్ని రక్షిస్తూ వచ్చినాడు. మన సేనని కావచ్చు, మన యొక్క రాజ్యాన్ని కావచ్చు, ఏదాన్నైనా కూడా ఆయన రక్షిస్తూ వచ్చినాడు. కాబట్టి మనము ఇప్పుడు ఆయన్ని మనము కాపాడుకోవాలి ఈ యొక్క యుద్ధం నుంచి. ఆయన మీదకి ఎవరు రాకోకుండా మీరు మొదటగా మీ యొక్క సేన ఏదైతే మన సేన ఉందో, సైన్యం ఉందో, దానికి మొదటగా ఏదైతే యుద్ధం చేయడానికి ఇతర సైనికులు వస్తారో అక్కడ ప్రధాన ద్వారంలో మీరు ఉండండి. అలాగే మహా గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా మీరు అక్కడ ఉండి భీష్మదేవునికి సంపూర్ణ రక్షణను కూర్చవలసి ఉన్నది అని ఈ యొక్క దుర్యోధనుడు తన యొక్క గురువు గారికి చెప్తూ ఉన్నారు. ఎందుకు చెప్తూ ఉన్నారు? ఆ యొక్క భీష్మ పితామహులు ఇంతవరకు కూడా వాళ్ళని రక్షించుకుంటూ వచ్చినారు కదా, కాబట్టి వీళ్ళు ఇప్పుడు ఆయన్ని రక్షించుకోవాలి. ఇక్కడ మనం ఏం గమనించాలంటే దుర్యోధనుడి విషయంలో కూడా మనం ఒక మంచి విషయం గమనించవచ్చు. ఇప్పుడు తన యొక్క తాతగారు అయినటువంటి ఆయన చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ తండ్రికి కళ్ళు కనపడవు కాబట్టి ఆయన చూసుకోకపోయిండొచ్చు. వాళ్ళ తల్లి కూడా చాలా గొప్ప పతివ్రత కాబట్టి తను కూడా కళ్ళకు గంతులు కట్టుకుంది కాబట్టి వాళ్ళని సరిగ్గా చూసుకోకపోయిండొచ్చు. వీళ్ళ తాతగారు ఎటువంటి కష్టం రాకుండా చూసుకున్నారు. మనము ఇక్కడ ఏం గమనించవచ్చు అంటే మన తల్లిదండ్రులు కూడా మనల్ని చిన్నప్పటి నుంచి కూడా కంటికి రెప్పలా మనకి ఏదైనా దెబ్బ తగిలినప్పటికీ కూడా వాళ్ళు గుండెల్లో ఏదో బెంగ పెట్టేసుకొని చాలా మదన పడుతూ వాళ్ళల్లో వాళ్ళే మదన పడేటువంటి పరిస్థితి వచ్చింది ఒక్క చిన్న దెబ్బకి. అంతా కళ్ళల్లో పెట్టుకొని కాపాడుకుంటూ వచ్చిన తర్వాత మనం పెద్దగైన తరువాత ఏదో జాబ్ కోసమనో లేదంటే ఏదో ఇతరితర విషయాల కోసమనో మనము విదేశాలకు వెళ్ళిపోతూ ఉన్నాము, వారిని వృద్ధాశ్రమంలో చేరుస్తూ ఉన్నాము. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనము బ్రతికి ఉండగా మన తల్లిదండ్రులు వృద్ధాశ్రమంలో ఉన్నారు అంటే మనము బ్రతికి ఉన్నట్టు కానే కాదు, వాడు చచ్చినటువంటి శవముతో సమానం. కాబట్టి మనము ఏ విధంగా అయితే ఇక్కడ దుర్యోధనుడు ఇంతవరకు మనల్ని కాపాడుకుంటూ వచ్చినటువంటి భీష్ముణ్ణి ఏ విధంగా అయితే మనం ఇప్పుడు రక్షించుకోవాలని చెప్తూ ఉన్నాడో మనము కూడా అదే విధంగా ఇంతవరకు మనల్ని కాపాడుకుంటూ ఉన్నటువంటి తల్లిదండ్రులే కూడా మనము ఇప్పటి నుంచి కూడా మనము వారిని కాపాడుకుంటూ వారిని ఎటువంటి బాధకు లోను పరచకుండా వారిని సంతృప్తిగా చూసుకోవాలి. మీరు అనుకోవచ్చు వృద్ధాశ్రమంలో చేరిస్తే వాళ్లకు లేని బాధ మీకెందుకు వస్తుంది అని. అంటే ఒక విషయం ఆలోచించండి, తల్లి ఎప్పటికీ కూడా నువ్వు ఏ తప్పు చేసినప్పటికీ కూడా బాధపడదు. నువ్వు ఎగ్జామ్స్లో ఫెయిల్ కాదు, నువ్వు తనని కొట్టు ఫీల్ కాదు, నువ్వు ఏదన్నా మాట అను ఫీల్ కాదు. ఎందుకంటే నువ్వు తల్లి వేరు కానే కాదు, ఎప్పటికీ కూడా కొడుకు తల్లి ఎప్పటికీ కూడా వేరు కాదు. కాబట్టి తల్లికి వేరు అనేటువంటి భావన ఉన్నది కాబట్టి ఆ యొక్క తల్లి మనస్సుకు తీసుకోలేదు. నువ్వు వృద్ధాశ్రమంలో చేర్పించినప్పటికీ కూడా తను సంతోషంగానే ఉంటుంది, నా కొడుకు బాగుంటే చాలు అనేటువంటి మాట అనుకుంటూనే ఉంటుంది, ఏదో నీ మీద పంతం పట్టేసి ఉండదు. కాబట్టి మన వంతు ఏదైనా ఉంది తల్లిదండ్రులకు చేయాల్సినటువంటిది ఉందంటే మనము కట్టించినటువంటి గుళ్ళ దగ్గర వాళ్ళని కూర్చోబెట్టి అడుక్కుండే స్థాయికి మనము తీసుకొని వెళ్ళకూడదు. మనము ఎప్పుడైతే వారిని యుద్ధాశ్రమంలో జరిపిస్తామో అప్పుడు చచ్చినటువంటి శివముతో సమానం. అంత దానికి కూడా పోల్చడం కూడా తక్కువే. ఈ యొక్క పశువులతో పోల్చామనుకోండి, పశువులు కూడా గొడవ పడనీకి వస్తాయి ఇప్పుడు నాతో. ఎందుకు మేము అంతగా దిగజారిపోయినామా వానంతా అని అవి కూడా గొడవ పడడానికి వస్తాయి. అంటే పశువులతో కూడా ఇక్కడ పోల్చడానికి లేదు, అంత హీనుడు అని అర్థం. కాబట్టి బ్రతికినంత కాలము కూడా వాళ్ళని మనము జాగ్రత్తగా వాళ్ళని కంటికి రెప్పలా మనము కాపాడుకుంటూ ఉండాలి. వాళ్ళు చిన్నప్పటి నుంచి కాపాడినంత కాకపోయినప్పటికీ కూడా మనము వారిని ఒక రకంగా ఒక విధంగా అయినా మంచిగా చూసుకోవడానికి మన జీవితంలో ప్రయత్నం చేయాలి, అంతే కదా. ఇప్పుడు వారు ఎంతో కష్టపడి మనల్ని చదివించారు, పెద్ద ఒక స్థాయికి తీసుకురావాలని వాళ్ళ యొక్క తాపత్రయము, తిండి లేకపోయినా మనకు తిండి పెట్టారు. వాళ్ళకు చినిగిపోయినటువంటి బట్టలు వేసుకున్నప్పటికీ కూడా మనం చినిగిపోయినటువంటి బట్టలు వేసుకోకూడదని మంచి మంచి బట్టలు ఇప్పించారు. ఇలా ఉన్నాయి కాబట్టి మనం కనీసం వారికి అంత చేయలేకపోయినప్పటికీ మన దగ్గర ఉంచుకొని మనకు తోచినటువంటి 3 పూట్ల భోజనం పెట్టి చూసుకోవడం మనకు అది పెద్ద ఇబ్బందే కాదు.
కాబట్టి వారిని మీరు ఎప్పటికీ కూడా తీసివేయకండి. ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ, లేదండి మాకు అస్సలు సంపాదన లేదు అంటే, కనీసం మనం మన జీవితంలో అడుక్కు తిని తల్లిదండ్రులకి పెట్టేటువంటి స్థాయి వచ్చినప్పటికీ కూడా వారిని మనము వదులుకోకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ తల్లిదండ్రులు అనేటువంటి వారే భగవంతులు మనకి. భగవంతుడు ఎక్కడో ఉండడు. నీకు భగవంతుడు కనిపించాలి అంటే శంఖచక్ర గదాలు ఇవన్నీ వేసుకొని గరుడ వాహనం మీద వచ్చి చూడయ్యా నీకోసం నేను వచ్చినాను, నేనే భగవంతుణ్ణి అని భగవంతుడు నీకు దర్శనం ఇవ్వడు. ఎవరి రూపంలో భగవంతుడు దర్శనమిస్తాడయ్యా అంటే తల్లి తండ్రి రూపంలో భగవంతుడు మనకు రోజు కూడా దర్శనమిస్తూ ఉన్నాడు. కాబట్టి ముందు వారి నుంచి ఏదైనా కూడా మంచి వార్త తీసుకున్న తర్వాత మనం భగవంతుణ్ణి పూజించడానికి అర్హులవుతాం. ఏదో తల్లిదండ్రులను ఎక్కడో అక్కడ పాడేసి వృద్ధాశ్రమంలో ఇక్కడేమో భగవంతునికి లక్షలు పెట్టి హోమాలు పూజలు చేయిస్తే ఎటువంటి ఫలితము ఉండదు. కాబట్టి ఇంతవరకు వారు మనల్ని రక్షించుకుంటూ వచ్చినారు. ఇప్పటి నుంచి మనం వారిని చూసుకోవడం మన యొక్క బాధ్యత, కర్తవ్యం. ఇదే ధర్మము. ధర్మం అంటే నువ్వు మళ్ళీ ఎక్కడో వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. ఇదే ధర్మము. నువ్వు తల్లిదండ్రులే చూసుకోవడమే ధర్మము. కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, తల్లిదండ్రుల్ని మనం ఎప్పుడూ కూడా పొరపాటున అంటాం. కోపం వచ్చినప్పుడు ఏదో అన్నప్పుడు అంటాం. అయినప్పటికీ కూడా వారిని చూసుకోవడం మన యొక్క బాధ్యత, మన యొక్క కర్తవ్యం, మన యొక్క ధర్మం. దాన్ని మనము ఖచ్చితంగా పాటించాలి. అలాగే ఇక్కడ కూడా అయోధులు పితామహుడైనటువంటి భీష్ముడు, దుర్యోధనుడు ఇవన్నీ కూడా జరిగిందనమాట. భీష్ముడి గురించి దుర్యోధనుడు వాళ్ళ గురువు గారికి ఈ విధంగా చెప్పిన తర్వాత భీష్ముడు దుర్యోధనుడికి ఆనందం కలిగించడానికి ఈ యొక్క సింహగర్జనలాగా ఉండేటువంటి గంభీరమైనటువంటి ధ్వని ఏదైతే వస్తుందో ఆ యొక్క శంఖాన్ని ఈ యొక్క భీష్మ పితామహులు పూరించినారనమాట. ఎందుకోసం అంటే ఈ యొక్క దుర్యోధనుడు ఉత్సాహంలో ఉన్నాడు. నేను యుద్ధం చేయాలి అనేటువంటి ఉత్సాహంలో ఈ యొక్క దుర్యోధనుడు ఉన్నప్పుడు ఈ యొక్క భీష్ముడు కూడా ఆ ఉత్సాహాన్ని రెట్టింపు చేయాలి అనేటువంటి ఉద్దేశంలో ఈ యొక్క భీష్ముడు ఆ యొక్క సింహగర్జన లాంటి శంఖాన్ని పూరిస్తే ఆ యొక్క కౌరవ సైన్యంలో ఉన్నటువంటి వారందరూ కూడా తమ తమ శంఖాలని తమతోగా ఏవైతే శబ్దం చేసేటువంటి ధ్వనులు చేసేటువంటివి ఏవైతే పరిక్రమాలు ఉంటాయో ఆ యొక్క వాటిని అన్నిటినీ కూడా ఉపయోగించి రకరకాలైనటువంటి ధ్వనులన్నీ కూడా చేసినారు. అది ఏ విధంగా ఉంది అంటే భీకరంగా ఉంది. చాలా గంభీరమైనటువంటి భీకరంగా ఆ యొక్క శబ్దం ఉంది. అప్పుడు ఈ యొక్క కౌరవుల వాళ్ళేమో శంఖాలు పూరించినారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు కూడా పూరించాలి. ఎవరు? పాండవ సైన్యం కూడా ఈ యొక్క శంఖాన్ని పూరిస్తూ ఉన్నారు. వాళ్ళు యుద్ధానికి రెడీ అని ఏ విధంగా అయితే ఒక హింట్ ఇచ్చినారో ఇక్కడ మేము కూడా యుద్ధానికి రెడీ అనేటువంటి హింట్ వీళ్ళు కూడా ఇస్తూ ఉన్నారు. అంటే ఎదుటి పక్షం వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళు శంఖాలు ఊది భీకరంగా సృష్టిస్తే మరి వీరు కూడా సృష్టించవచ్చు కదా. అదేవిధంగా ఇక్కడ కూడా గంభీరమైనటువంటి శబ్దం వచ్చేలాగా ఈ యొక్క ఆకాశము భూమి కంపించిపోయే విధంగా, కంపించిపోవడం అంటే అట్లే ఒక్కసారిగా ఇట్లా గడగడలా అనేటువంటి అల్లాడేటువంటి శబ్దము అని అర్థం. అలా భూమి ఆకాశం కూడా కంపించిపోయే విధంగా శంఖాల ధ్వనులు చేస్తూ ఉన్నారు. దివ్యమైనటువంటి శంఖాలు అవి. దివ్యమైనటువంటి శంఖాలు అని ఎందుకు ప్రస్తావించారు అంటే శంఖానికి ప్రాణం ఉంటుంది. శంఖము కూడా భగవంతుడి యొక్క స్వరూపము, శక్తి ఉంటుంది, తప్పకుండా ప్రాణము ఉంటుంది. కాబట్టి ఇక్కడ దివ్యమైనటువంటి శంఖాలు భగవంతుని యొక్క స్వరూపాలు అని చెప్తూ ఉంటాం. మీరు గజేంద్ర మోక్షంలో చూసుకుంటే ఆయన ఈ యొక్క గజేంద్రుని తన యొక్క భక్తుల్ని కాపాడటానికి వచ్చినప్పుడు తను శంఖ చక్రాలకు చెప్పలేదు, లక్ష్మీదేవికి చెప్పలేదు, ఎవ్వరికి కూడా చెప్పలేదు. శంఖచక్రయుగముల్ చేదోయి సంధింపడు ఏ పరివారంబుల జీరడబ్రకపతి మన్నింపక డాకర్ణికాంతర ఢమ్మిల్లము జక్కనొత్తడు అని ఈ విధంగా శంఖచక్రాలకు చెప్పుడు ఆ పరివారంలో ఉండేటువంటి ఏ యొక్క వారికి కూడా మనుషులకు ఆ యొక్క ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చెప్పుకోకుండా భక్తుని రక్షించాలి అనేటువంటి ఉత్సాహంతో గబాలన బయలుదేరుతాడు అనమాట.
అప్పుడు ఆయన వెంట ఈ యొక్క శంఖచక్రాలు, లక్ష్మీదేవి, ఆ యొక్క పరివారంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వస్తారు. అప్పుడు మీకు డౌట్ రావచ్చు, శంఖచక్రాలు ఏ విధంగా వస్తాయి, ప్రాణం లేదు కదా. ఇప్పుడు లక్ష్మీదేవి అంటే మానవ అవతారంలో ఉంది, అంటే ఒక మానవ ఆకారంలో ఉంది, కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, ప్రాణం ఉంది, కాబట్టి ఆయన వెంట వెళ్ళింది. శంఖచక్రాలు ఉరికే వస్తువులు కదా, ఉరికే అవి రౌండ్గా ఉంటాయి, శంఖం ఎలా ఉంటుంది ఇలా ఉంటుంది అని. మరి ఆయన వెంట ఎలా వెళ్ళగలిగాయి? అవి రెండు కూడా శక్తులు అన్నమాట, అమ్మవారి యొక్క శక్తులు, కాబట్టి ఖచ్చితంగా ప్రాణం ఉండి పొందుతుంది. అందులో ఎటువంటి అపోహ కూడా మనకు లేనేలేదు. అలాగే ఇక్కడ కూడా దివ్యమైనటువంటి శంఖాలు అని ఇక్కడ చెప్పినారనమాట. ఇక్కడ శ్రీకృష్ణుడేమో పాంచజన్యం అనేటువంటి శంఖాన్ని పూరించాడు, అర్జునుడేమో దేవదత్తం అనేటువంటి శంఖాన్ని పూరించాడు. ఆ యొక్క భోజన ప్రియుడు ఎవరైతే ఈ యొక్క భీముడు ఉన్నాడో భోజన ప్రియుడు కదా ఆయన, ఈయనేమో ఈ యొక్క పౌండ్రము అనేటువంటి శంఖాన్ని పూరించిన. ముగ్గురు 3 రకాలుగా శంఖాలని పూరించినారనమాట. పూరిస్తే ఇంకా ఆ సైన్యంలో ఉండేటి వారందరూ కూడా కుంతిపుత్రుడైనటువంటి ధర్మరాజేమో అనంత విజయం అనేటువంటిది, ఈ యొక్క నకులుడు సహదేవులు అనేటువంటిది సుఘోషం అనేటువంటి, మణిపుష్కం అనేటువంటి శంఖాన్ని కూడా పూరించారు. గొప్ప వీలుకారైనటువంటి కాశీరాజు కూడా మహాయోధుడైనటువంటి శిఖండి, దృష్టద్యుమ్నుడు, విరాటుడు, అజేయుడు, సాత్యకి, ద్రుపదుడు, ద్రౌపదీ పుత్రులు, గొప్ప భుజ పరాక్రములు గల సుభద్రాపుత్రుడు కూడా మొదలైన వీరులందరూ కూడా తమ తమ శంఖాలన్నీ కూడా ఈ యొక్క పాండవ సైన్యంలో వారందరూ కూడా పూరించారు. అలాగే ఇక్కడ వివిధమైనటువంటి యొక్క శంఖాల ధ్వని మిక్కిలి భీకరంగా ఉంది. ఆ యొక్క రాజ్యములో, ఆ యొక్క యుద్ధ భూమిలో భీకరంగా ఉంది, గంభీరంగా ఉంది. మనము ఒకవేళ అక్కడ ఉండింటే మనం అసలు ఇంకా కళ్ళు తిరిగి పడిపోతామేమో ఆ సౌండ్కి. అంత భయంకరంగా భీకరంగా ఉందన్నమాట. ఒళ్ళంతా కూడా గగ్గురు పడిచే విధంగా అక్కడ ధ్వని చేస్తూ ఉన్నారు. అది భూమ ఆకాశములన్నీ కూడా రెండింటినీ కూడా కంపించవేస్తూ ఉన్నదట ఈ యొక్క వీళ్ళ యొక్క ధ్వని అనమాట. ఆ సమయమున ఈ యొక్క పాండుసుతుడైనటువంటి అర్జునుడు కపిధ్వజము ఏదైతే అమర్చబడి ఉంటుందో రథానికి, కపిధ్వజం తెలుసు కదండి, ఈ యొక్క ఆంజనేయ స్వామి ఉన్నటువంటి ధ్వజము అని అర్థం. అంటే ఆ యొక్క అంత బలం ఉన్నటువంటి రథము తిరిగే లేదు ఇంకా ఆ రథంలో ఉంటే. ఆ రథాన్ని ఈ యొక్క అర్జునుడు ఎత్తి తన యొక్క ధనస్సుని చేత పట్టుకున్నాడు అనమాట. ధనస్సుని చేత పట్టుకొని విల్లు ఈ విధంగా తీసి, ఇంకా కృష్ణ నేను యుద్ధానికి రెడీగా ఉన్నాను, నాతో ఎవరైతే యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నారో వారిని కూడా నేను ఒకసారి చూడాలి అని భగవంతుని ఎవరు కోరారు? అర్జునుడు కోరాడు. దయచేసి ఏదైతే నా సైన్యము, అంటే పాండవుల రాజుల యొక్క సైన్యం ఏదైతే ఉన్నదో ఆ సైన్యము, ఇతర కౌరవుల సైన్యము రెండింటికి కూడా మధ్యలో నా యొక్క రథాన్ని నిలుపు. ఎవరైతే నాతో యుద్ధం చెయ్యాలని అనుకుంటూ ఉన్నారో, నేను ఎవరితో అయితే యుద్ధం చేయవలసి వస్తుందో, అంటే ఇక్కడ అర్జునుడు చూడండి, ముందే అర్జునుడు ఫిక్స్ అవ్వలేదు. నేను దుర్యోధనుడితోనే యుద్ధం చేస్తాను, నేను భీష్మ పితామహులతోనే యుద్ధం చేస్తాను, నేను శుక్రాచార్యుల వారితోనే యుద్ధం చేస్తాను, ఇట్లా ముందుగానే డిసైడ్ అవ్వలేదు. ఈయన ఏమనుకున్నాడంటే, ఎవరైతే నాతో యుద్ధము చేయడానికి వస్తారో వారితో నేను యుద్ధం పడతాను, నేనందుకు నేను పోయి వాళ్ళని గెలకను అనేటువంటి భావన ఇక్కడ బాగా గమనించండి. ఎవరైతే నాతో యుద్ధం చేయాలనుకుంటూ ఉన్నారో, ఎవరితో అయితే నేను యుద్ధం చేయవలసి వస్తుందో అటువంటి వారిని అందరినీ కూడా నేను ఒక్కసారి చూస్తానయ్యా అని ఈ యొక్క అర్జునుడు కృష్ణుడికి చెప్పినాడు. కాబట్టి ఈ యొక్క కృష్ణుడు వెంటనే 2 సేనల యొక్క మధ్యలో యొక్క రథాన్ని ఆపినాడు అనమాట. ఆపి, చూడు అర్జున, నువ్వు నీతో అయితే ఎవరైతే యుద్ధం చేయాలనుకుంటా ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక్కసారి చూడు అని చెప్తా ఉన్నాడనమాట. అర్జునునిచే ఆ విధముగా సంబోధింపబడిన వాడే శ్రీకృష్ణ భగవానుడు ఆ యొక్క రథాన్ని వాళ్ళ యొక్క మధ్యలో ఉంచి, చూడు నీతో ఎవరైతే యుద్ధం చేయడానికి వచ్చినారో వాళ్ళందరినీ కూడా నీ సోదరులు, నీ యొక్క పుత్రులు, వాళ్ళందరినీ కూడా చూడు అని చెప్పినాడు. అప్పుడు ఈ యొక్క
ఆ అర్జునుడు చూస్తూ ఉన్నాడనమాట. చూస్తూ ఉంటే అక్కడ ఎవరెవరు కనిపిస్తూ ఉన్నారో ఆ యొక్క ఎదుటి పక్షంలో ఈ యొక్క వారి యొక్క తండ్రులు, తాతలు, గురువులు, మేనమాములు, సోదరులు, పుత్రులు, మనవలు, మిత్రులు, మామలు, హితవులు కోరేటువంటి వారు కూడా అక్కడ ఆయనతో యుద్ధం చేయడానికి అక్కడికి వచ్చినారట. అంటే నానా విధమైనటువంటి బంధుమిత్రులు, అంటే అందరూ కూడా ఎవరైతే ఉన్నారో బంధుమిత్రులు వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి ఉన్నారు. కాబట్టి ఈ కుంతిపుత్రుడు ఆ యొక్క అర్జునుడు ఈ యొక్క వీళ్ళందరినీ కూడా చూస్తూ ఉన్నాడు. చూస్తూ భగవంతుడితో ఇలా చెప్తూ ఉన్నాడనమాట. ఈ యొక్క నా ఎదుట వీళ్ళందరూ కూడా నిలిచి ఉన్నారు. ఎందుకు నిలిచి ఉన్నారు? యుద్ధము చేయాలనేటువంటి ఉత్సాహంతో నా ఎదుట కూడా వీళ్ళందరూ నిలిచి ఉన్నారు. కాబట్టి బంధువులను గాంచి నా శరీర అవయవాలు కంపించిపోతూ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా నా బంధువులు కాబట్టి నా శరీర అవయవాలన్నీ కూడా కంపించిపోతూ ఉన్నాయి. నేను వీరిని నోరంతా కూడా ఎండిపోతూ ఉన్నది. నేను వీరిని ఏ విధంగా చంపాలి? నా బంధువులు కదా వీరు, నేను ఏ విధంగా చంపాలి అనేటువంటి ఉద్దేశంతో యొక్క అర్జునుడు కృష్ణుడిని అడుగుతూ ఉన్నాడు అనమాట. నా దేహం అంతా కూడా కంపించిపోతూ ఉన్నది, నా రోమాంచం అవుతూ ఉన్నది, నాకు ఒళ్ళంతా కూడా గగ్గుర్చి పడుతూ ఉన్నది. గాంధీవం, అదైతే గాంధీవం అనేటువంటి ధనస్సు ఏదైతే మనం ముందు చెప్పుకున్నాం కదా, గాంధీవం ధనస్సు ఆ యొక్క అర్జునుడు వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళడానికి రెడీ అయినాడు. కపిధ్వజము అమర్చబడినటువంటి రథంలో ఎక్కి అని. ఇప్పుడు బాగా నేను యుద్ధం చేస్తాను అని సిద్ధపడిన తర్వాత ఈయనకు ఒక మళ్ళా వీళ్ళ బంధువుల్ని చూడగానే ఇంకా యుద్ధం చేయాలనేటువంటి ఉత్సాహము మొత్తం కూడా దొబ్బిడిచింది. అప్పుడు ఏం చేస్తాడు? ఇంకా ఆ గాంధీవం అనేటువంటి ధనస్సు ఆ యొక్క నా చేతి నుంచి జారిపోతూ ఉన్నది కృష్ణ, యుద్ధం చేయలేక నా చర్మం అంతా కూడా కాలిపోతూ ఉన్నది. మీరు గమనించండి, ఎప్పుడైనా కూడా మనము బాధలో ఉన్నప్పుడు కానీ, మనము లేదంటే భయపడుతూ ఉన్నప్పుడు కానీ మన చెవులన్నీ ఎర్రగా అయిపోయి మన చర్మం అంతా కూడా కాలిపోతూ ఉంటుంది. మంట అంత వేడిగా కూడా ఉంటుంది. అలాగే ఇక్కడ అర్జునుడికి కూడా అదే విధంగా అయ్యిందనమాట ఈ యొక్క కురుక్షేత్రంలో. అలాగే ఈ యొక్క కేశి అను రాక్షసుని సంహరించిన ఓ కృష్ణ, నువ్వు గొప్పగా కేశి అనేటువంటి రాక్షసుని సంహరించావు కదా, కాబట్టి నేను ఇప్పుడు ఏమాత్రమును ఇక్కడ నిలబడలేకపోతూ ఉన్నాను యుద్ధం చేయడానికి. నన్ను నేను మర్చిపోతూ ఉన్నాను. నేను ఎవరో, నేను ఎందుకు వచ్చానో కూడా నేను మర్చిపోతూ ఉన్నాను. నా మనసు చలించిపోతూ ఉన్నది. నేను ఇక్కడ విపరీతములే తప్ప ఏది కూడా ప్రయోజనమైనటువంటి స్థితిని నేను ఇక్కడ చూడట్లేదు. కాబట్టి ఓ ప్రియమైన కృష్ణ, ఈ యొక్క యుద్ధమునందున స్వజనమును చంపుట ద్వారా ఏ విధమైనటువంటి శ్రేయస్సు కలగదు. నా జనాన్ని, నా యొక్క వారసులను, నా యొక్క మిత్రులను, నా మంచి కోరేటువంటి వారిని నేను ఏ విధంగా చంపుకోగలను? నేను వారిని ఏ విధంగా చంపుకోగలను? చంపుకుంటే నాకు ఎటువంటి ప్రయోజనం వస్తుంది? కాబట్టి నేను ఏమీ కూడా చేయలేను. నాకు రాజ్యం అవసరం లేదు, సుఖం అవసరం లేదు, నాకు ఏంది కూడా అవసరం లేదు అని కృష్ణుడికి యొక్క అర్జునుడు చెప్పేస్తూ ఉన్నాడనమాట. చెప్పేసి ఈయన మేము కోరుకున్నటువంటి యొక్క రాజ్యము, సుఖము ఏది కూడా వద్దు కృష్ణ. నేను ఏదైతే రాజ్యము కోరుకున్నానో ఇంతకుముందు, నేను ఏదైతే సుఖం ఉండాలని కోరుకున్నానో, నేను కోరుకోయిందే ఈ యొక్క కౌరవుల కోసము, పాండవుల కోసరం కదా. ఇప్పుడు నేను కౌరవుల్ని చంపుకుంటే నా ఒక కన్ను పోయినట్టే కదా. నేను ఒక కన్నుతో గ్రుడ్డివారిగా నేను ఏ విధంగా ఉండాలి అని యొక్క చాలా బాధపడుతూ కృష్ణుడిని అడుగుతూ ఉన్నాడనమాట. నా బంధుమిత్రులు నేను ఏ విధంగా చంపుకోవాలి? చూడండి, అర్జునుడు నా బంధుమిత్రుడు నిన్ను ఏ విధంగా చంపుకోవాలి అని ఇక్కడ అడుగుతూ ఉన్నాడు. ఈ కాలంలో ఏ విధంగా ఉంది అంటే, ఒక ఎకరం పొలం కోసము సొంత అన్ననే విషం కలిపి, సొంత అన్నకే అన్నంలో విషం కలిపి పెట్టేటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఇప్పుడు అర్జునుడిని చంపడానికి రెడీ అయ్యి ఉత్సాహంతో వచ్చినటువంటి వారిని చూసి అర్జునుడు జాలిపడుతూ ఉన్నాడంటే, నువ్వు ఒక ఎకరము 2 ఎకరాల కోసం నువ్వు మీ సొంత రక్త సంబంధమైనటువంటి ఆయన్ని చంపుకుంటూ ఉన్నావే, సొంత భార్య అయినటువంటి వారిని కూడా ఏదో చిన్న అల్ప సంతోషం కోసము, నీ యొక్క కామము, నీ యొక్క కోరిక తీర్చుకోవడం కోసము నీతో సహవాసం చేయటానికి వచ్చినటువంటి భార్యని
నువ్వు విషం పెట్టి చంపుతూ ఉన్నావో, లేదంటే ఒక ఆమె తన యొక్క సంతోషం కోసము ఈ యొక్క భర్తని చంపుతూ ఉన్నది ఈ కాలంలో. చూడండి, ఇక్కడ అర్జున్ని చూసి మనం ఏ విధంగా నేర్చుకోవాలి అంటే, మనకు మన బంధువులు ఏదైతే చెడు చేయాలి అనుకుంటారో మనము కూడా వారికి చెడు చేయాలని కాదు. ధర్మం ఏమంటే, అటువైపు వారు మనకు ఏ విధంగా అయితే రెస్పాండ్ అయ్యారో, ఏ విధంగా అయితే మనతో ప్రవర్తించారో, ఏ విధంగా అయితే మనతో నడుచుకున్నారో మనము కూడా అదే విధంగా నడుచుకోవాలి. అదే ధర్మము, వేరే కాదు. అయినప్పటికీ కూడా మన బంధుమిత్రులు కదా, కాబట్టి మొదటగా మనకు జాలి అనేటువంటిది ఉండాలి, కాంప్రమైజేషన్ అనేటువంటిది ఉండాలి. ఇప్పుడు ఇద్దరు ఉన్నారు, ఇద్దరు కూడా ఒక చెట్టు మీదే కూర్చొని ఉన్నారు. ఒక చెట్టు మీద కూర్చొని ఉన్నారు. ఇటువైపు ఏమో ఆయన నరుక్కుంటా ఉన్నాడు, ఇటువైపు ఏమో ఈయన నరుక్కుంటా ఉన్నాడు. ఇప్పుడు ఎవరు పడిపోతారు? ఇద్దరు కూడా పడిపోతారు. ఇద్దరు నరుక్కుంటా ఉన్నారు కాబట్టి ఆ యొక్క చెట్టు కొమ్మని. ఇప్పుడు ఇద్దరిలో ఎవరో ఒకరు కాంప్రమైజ్ అయ్యారనుకోండి, వాడు నరుకుతున్నాడని వీడు నరుకుతున్నాడు, వీడు నరుకుతున్నాడని వాడు నరుకుతున్నాడు. ఇప్పుడు ఇద్దరు కూడా కింద పడిపోయి చనిపోతారు. ఇప్పుడు ఎవరో ఒకరు కాంప్రమైజ్ అయ్యారనుకోండి, ఇప్పుడు ఇటువైపు కూర్చున్నవాడు కాంప్రమైజ్ అయ్యాడు అనుకోండి, యువతల కొమ్మ నరికినా కూడా వాడు కింద పడ్డు. అంతే కదా. ఇట్లా చివరిగా ఉన్నటువంటి కొమ్మ నరికినందువల్ల ఆ కొమ్మ మాత్రమే కింద పడుతుంది కాబట్టి ఇటువైపు కూర్చున్న వాళ్ళు ఏమీ కాదు. ఇటువైపు వాడు కాంప్రమైజ్ అయ్యాడు అనుకోండి, అసలు కొమ్మే నరకబడదు. చూడండి, ఎవరో ఒకరు అనేటువంటిది కాంప్రమైజ్ అయి తీరాలి. అది ఎవరవ్వాలి అనేటువంటిది ఆ యొక్క ప్రశ్నను ఆధారం చేసుకొని ఉంటుంది. ఎప్పుడు కూడా మనము ఏదో కాంప్రమైజేషన్ కాటికే రావాలి తప్ప పెద్ద పెద్ద గొడవలకే నేను బలవంతున్నయ్యా, నా వెనకల ఇంతమంది సైన్యం ఉంది, అంతమంది సైన్యం ఉందని ఈ యొక్క యువత కూడా ఈ కాలము చాలా ఏ విధంగా ఉన్నారయ్యా అంటే, చీటికి మాటికి కూడా చిన్నదానికి కూడా గొడవలు పెట్టేసుకుంటూ, లేదంటే నా ఆడపిల్లల కోసం గొడవలు పెట్టేసుకుంటూ, నా వెనక నా సైన్యం ఉందిరా, నా ఫ్రెండ్స్ అని వాళ్ళని ఒక 10 మందిని వేసుకొని వచ్చి కొట్టిపోయేది, మళ్ళీ వీళ్ళు 10 మంది పోయి వాళ్ళని కొట్టేది. అంతా ఈ జనరేషన్లో ఉన్నప్పటికీ కూడా అసలు ఈ జనరేషన్లో ఉండేటువంటి పిల్లలు ఏ విధంగా ఉండాలి అనేటువంటిది ఒక్కరిలో కూడా నేను ఇంతవరకు కూడా ఎవరిలో కూడా చూడలేదు. అంటే ఎంతగా దిగజారిపోతుందో సమాజం ఊహించుకోండి. కాబట్టి అందుకే మనము భగవద్గీతని ముందు చదవాలా, భగవద్గీతని అర్థం చేసుకోవాలా. ప్రతి ఒక్క తల్లిదండ్రి కూడా పిల్లలకు భగవద్గీతని నేర్పించాలా, భగవద్గీత బుక్ ఇవ్వాలా. మొదట నువ్వు చదువు పుస్తకం ఇస్తావో ఇవ్వదో అది వేరే క్వశ్చను. ముందు పిల్లవాడికి భగవద్గీత చేత పట్టించాలి. వాడు ఎందుకు చదువుకోడు, వాడు ఎందుకు జాబ్ తెచ్చుకోడు, వాడు ఎందుకు భార్యని చక్కగా చూసుకోడు, వాడు ఎందుకు తల్లిదండ్రులను చక్కగా చూసుకోడు. ఒక్క భగవద్గీత చదివి మనం అందులో ఉన్నటువంటి అర్థాన్ని, అర్జునుడు ఏ విధంగా చేస్తూ ఉన్నాడు, కృష్ణుడు ఏ విధంగా చెప్తూ ఉన్నాడు అనే దాన్ని మనం పాటిస్తే మనకు వేరే ఎవరో చెప్పాల్సినటువంటి అవసరం కూడా లేదు. కాబట్టి ఈ జనరేషన్ పిల్లలకి కావాల్సినటువంటిది ఏమిటి? చెప్పేవారు కావాలి, చెప్పే వారితో పాటు పాటించేటువంటి విధానము, అంటే భయము పెట్టి పాటించేటువంటి వారు కూడా కావాలి. ఇవన్నీ కూడా ఈ జనరేషన్ పిల్లలకి చాలా అవసరం. వదిలేసినాం అనుకోండి, వాళ్ళు ఏమైపోతారో కూడా ఇప్పుడు మనము ఊహించలేం. మీరు గమనించండి, చిన్న వయసుల్లోనే రాజకీయాల్లోకి వెళ్ళిపోయి చాలామందిని చంపించుకోవడము ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మీ పిల్లలు కూడా అదే విధంగా అవ్వాలి అంటే మీరు తప్పకుండా భగవద్గీతను ముట్టకండి. మీ పిల్లలు మంచిగా క్రమశిక్షణగా ఉండాలి, తల్లిదండ్రిని మంచిగా చూసుకోవాలి, మంచిగా మాట్లాడియాలి, మంచిగా చదువుకోవాలి, మంచిగా జాబ్ చేయాలి అంటే ముందు పిల్లవాడికి చదువు పుస్తకం కాదు, భగవద్గీతను అందించాలి. అప్పుడు మాత్రమే మీ పిల్లవాడు మీ యొక్క చేతుల్లో ఉంటాడు, మీ యొక్క మాటలు వింటాడు, మీ యొక్క చెప్పినటువంటివన్నీ కూడా చేస్తాడు. కాబట్టి ముందు తల్లిదండ్రులు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, భగవద్గీతను అందించినంత మాత్రాన అతను సన్యాసి అవుతాడని మీరు అనుకోకూడదు. అది మూర్ఖత్వం అవుతుంది.
నాకు తెలుసు మీ తల్లిదండ్రుల్లో ఉండేటువంటి లోపం ఏదంటే ఒకటే లోపమే, ముందుగా అతిగా ఆలోచిస్తారు. పిల్లవాడి గురించి అతిగా ఊహించేసుకుంటారు. ఒక పిల్లవాడు భగవంతుని మొక్కుతూ ఉన్నాడంటే నా కొడుకు సన్యాసుల్లోకి వెళ్ళిపోతాడేమో అనే ఉద్దేశంతో మీరు వాడికి భగవంతుని దూరం చేస్తూ ఉన్నారు. కానీ నీ కొడుకు సన్యాసుల్లోకి పోవడం కదా సన్యాసి అయిపోతూ ఉన్నాడు, లాస్ట్కి సన్నాసి అవుతూ ఉన్నాడు. సన్యాసి కాస్త సన్నాసి అయిపోతూ ఉన్నాడు. సన్యాసికి సన్నాసికి మళ్ళీ చాలా తేడా ఉంది, బాగా గమనించండి మీరు. సన్యాసి కావాల్సినటువంటి వాడు సన్నాసి అయిపోతూ ఉన్నాడు. సన్యాసి ముఖ్యమా సన్నాసి ముఖ్యమా మీకు? కాబట్టి మన పిల్లలు మన క్రమశిక్షణలో మన యొక్క మాటలు వినాలంటే ఖచ్చితంగా మనము భగవద్గీత అనేటువంటిది చేత పట్టించాలి. కాబట్టి ఇక్కడ కూడా ఆయన ఈ యొక్క అధర్మం, వాళ్ళ అటువైపు అధర్మం ఉన్నప్పటికీ కూడా ఆయన ధర్మంగా ఉన్నప్పటికీ కూడా ఈయన ఈ యొక్క వారి యొక్క బంధువుల్ని కాపాడుకోవాలని ప్రయత్నిస్తూ ఉన్నాడనమాట. ఇంకా ఏమంటున్నాడంటే ఇట్టి దుర్మార్గులు వాళ్ళందరూ కూడా దుర్మార్గులు, దుర్యోధనులందరూ కూడా. కాబట్టి నేను వారిని చంపడం వల్ల నాకి పాపం వస్తుంది తప్ప ఎటువంటి పుణ్యము నాకి రాదు. కాబట్టి అక్కడ నన్ను మేలు కోరేటువంటి వారు కూడా అక్కడ నాతో యుద్ధం చేయడానికి వచ్చినారు. నేను అటువంటి వారిని చంపలేను కృష్ణ అని, నాకు వారిని చంపినంత మాత్రం నాకు ఏమి లాభం కలుగుతుంది అని కృష్ణుణ్ణి అర్జునుడు అడుగుతా ఉన్నాడనమాట. లోభముచే ఆవరింపబడినటువంటి హృదయములు గల వీరులందరూ కుల సంహారమునందు కానీ బంధువులతో కలహమునందు కానీ దోషము గాంచుచున్నను. అంటే ఇక్కడ చూడండి, ఏదో లోభము అనేటువంటిది అంటే నేను సంతోషం పొందాలి, నేను డబ్బు సంపాదించాలి, అదే ఆనందము అని దానికి ఆవరింపబడిపోయినట్టు, దానికి వీరు లొంగిపోయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బంధువులతో కలహాలు పెట్టుకొని వీళ్ళు ఏదైతే దోషం చేస్తూ ఉన్నారో, తప్పు చేస్తూ ఉన్నారో అటువంటి వారు వంశానికి నాశనమై ఎవరైతే కారణమవుతూ ఉన్నారో, వంశం నాశనం అవ్వడానికి కారణమవుతూ ఉన్నారు, అటువంటి వారందరూ కూడా పాపకార్యమునందు విముక్తులము కాలేవు. అంటే వంశము ఎవరైతే నాశనము చేస్తూ ఉంటారో అటువంటి వారికి పాపము నుంచి విముక్తి పొందరు అని అర్జునుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి మనము మన యొక్క వంశంలో ఉన్నప్పటికీ కూడా మనం వంశద్రోహం చేయకూడదు. ఎప్పటికీ కూడా వంశాన్ని మనము కన్న తల్లిగా చూడాలి. ఏ విధంగా అయితే మన భారతదేశాన్ని కన్న తల్లిగా చూస్తామో, మన సనాతన ధర్మాన్ని కన్న తల్లిగా చూస్తామో, మనము కూడా ఇక్కడ మన ధర్మాన్ని, మన యొక్క వంశాన్ని కూడా కన్నతల్లిగా మనము చూడాలి. కులక్షేమం వలన, కులము క్షీణించిపోవడం వలన శాశ్వతమైనటువంటి వంశాచారములు నశించిపోతాయి. ఎప్పటి నుంచో ఉన్నటువంటి వంశ ఆచారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పోతాయి. ఆ విధంగా వంశమున మిగిలిన వారు అధర్మవంతులవుతారు. వంశంలో ఎవరైతే మిగిలి ఉంటారో అటువంటి వారందరూ కూడా అధర్మవంతులైతారు. కాబట్టి ఓ కృష్ణ, వంశమునందు అధర్మనాదము ప్రబలము ఏ విధంగా అయితే ఈ యొక్క అధర్మం వంశంలో ఉంటుందో అప్పుడు కులస్త్రీలు చెడిపోతారు. ఎప్పుడైతే ఈ కులస్త్రీలు చెడిపోయిన వారు ఉండరో కులంలో, అప్పుడు మనము మంచి జ్ఞానవంతులకి, మంచి ప్రవర్తన కలిగినటువంటి వారికి మనము మన వారసులుగా జన్మనివ్వచ్చు అని ఇక్కడ అర్జునుడు భగవంతుడికి చెప్తూ ఉన్నాడు. అలాగే ఈ యొక్క ఆవాంఛన సంతానము కూడా మనకి లభిస్తూ ఉంది. ఎప్పుడైతే ఈ యొక్క చెడిపోయినటువంటి స్త్రీలు, భ్రష్టి పట్టినటువంటి స్త్రీలు ఎవరైతే ఉండరో కులంలో, అటువంటి ఎప్పుడు ఈ స్త్రీలు ఏర్పడతారంటే అధర్మం ఉంటుందో వంశంలో, అప్పుడు ఆ వంశంలో స్త్రీలు చెడిపోతారు. ఆ స్త్రీలు చెడిపోయినారనుకోండి, సరైనటువంటి వంశం అనేటువంటిది వృద్ధిలోకి రాదు. ఎప్పుడైతే స్త్రీలు మంచిగా ఉంటారో అప్పుడు వంశం అనేటువంటి వృద్ధిలోకి వస్తుంది. మంచి జ్ఞానవంతులు, మంచి ప్రవర్తన కలిగినటువంటి వారి యొక్క వృద్ధిలోకి వచ్చి మన యొక్క వారసులుగా తయారవుతారు. కాబట్టి ఈ యొక్క కుటుంబ ఆచారములను నాశనము చేసిన వారి వరకిని నరకము జీవితము ప్రాప్తిస్తుంది. అంటే జీవితాంతము కూడా ఈ యొక్క నరకాన్ని ప్రాప్తిస్తారు. ఎవరైతే ఈ యొక్క కుటుంబం ఆచారము, ఎవరైతే ఆచారాన్ని పాడు చేస్తూ ఉన్నారో వారికి జీవితాంతము కూడా ఈ యొక్క
నరకమే లభిస్తుంది, ఎప్పటికీ కూడా వానికి పుణ్యలోకం వైకుంఠం లభించదు అని భగ ఈ యొక్క అర్జునుడు చెప్తూ ఉన్నాడనమాట. కాబట్టి అట్టి అధర్మమైనటువంటి పనిని నేను ఏ విధంగా చేయగలను, నేను ఏ విధంగా నా యొక్క మిత్రులను, నా యొక్క బంధువులను నేను చంపగలను అని భగవంతుణ్ణి అడుగుతూ ఉన్నాడనమాట. అలాగే ఈ యొక్క దుష్టచర్యల చేత కులాచారములను నశింపజేసి అవాంఛనీయ సంతానమునకు కారణమగు వారి పాపకర్మల చేత అన్ని రకముల కులధర్మములు మరియు జాతి ధర్మములు నాశమగును. అంటే చూడండి, ఎప్పుడైతే ఈ యొక్క కులాచారములను నశింపజేసి, అంటే కుల ఆచారములు ఎప్పుడైతే నశించిపోతాయో, సంతానము సరిగ్గా ఉండదో, అటువంటి రకమైనటువంటి యొక్క కులధర్మాలని కూడా నాశనం చేసేటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ యొక్క కులానికి ఏవైతే ధర్మాలు ఉంటాయో, జాతికి ఏవైతే ధర్మాలు ఉంటాయో ఆ ధర్మాలన్నీ కూడా నాశనం అయిపోతాయి అన్నమాట. కాబట్టి జాగ్రత్తగా అణిగి మణిగి ఉండాలి. అలాగే కులధర్మములను నాశనము చేయువారు శాశ్వతముగా నరకములోనే నివాసం ఉంటారు. కులధర్మాలను ఎవరైతే నాశనము చేస్తారో అటువంటి వారు జీవితాంతము కూడా శాశ్వతముగా నరకములోనే ఉంటారు. కాబట్టి ఈ యొక్క గురు శిష్య పరంపరాగత గురు శిష్య పరంపరము ఏదైతే ఉన్నదో ఆ పరంపరలో నేను ఈ యొక్క విషయాలన్నీ కూడా నేను గ్రహించాను కృష్ణ అని కృష్ణుడికి చెప్తూ ఉన్నాడనమాట. మనం ఎప్పుడైతే గురువుని ఆశ్రయిస్తామో అప్పుడు మాత్రమే ఈ యొక్క విషయాలన్నీ కూడా మనకు తెలుస్తాయి. అంతవరకు కూడా మనకు ఈ విషయాలన్నీ కూడా తెలియవు. కాబట్టి మనము మంచి ఒక సద్గురువుని చూసుకొని, మనకు జగద్గురువులు అంటే వారు మనకి బోధించేటువంటి విషయాలు బోధించినప్పటికీ కూడా అంటే ఎంత జ్ఞానం అయితే రావాలో అంత జ్ఞానం రాదు. ఎప్పుడైతే మనం సద్గురువుల్ని ఆశ్రయిస్తామో అప్పుడు మాత్రమే వారి నుంచి మనము ఎక్కువ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఎక్కువ వీలుంటుంది. ఎందుకు అంటే జగద్గురువులు ఒక చోట నిలకడగా ఉండరు. వాళ్ళు విజయయాత్రలంట, రకరకాలైనటువంటి కార్యక్రమాలు, గొప్ప గొప్ప కార్యక్రమాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. కాబట్టి మన కోసం మాత్రమే వాళ్ళు టైం కేటాయించి మనకు మాత్రమే జ్ఞానాన్ని చెప్పరు కదా, జీవిత తత్వాన్ని చెప్పరు కదా. కాబట్టి మనము సద్గురువులను ఆశ్రయిస్తే వారు మనకి చక్కగా బోధిస్తారు. అలాగే ఇక్కడ ఈ యొక్క ఘోరమైనటువంటి పాపకర్మములు చేయుటకు మేము సిద్ధపడుతుండేమి. అంటే ఈ యొక్క ఘోరమైనటువంటి పాపములు చేయడానికి మేమే ఇక్కడ కొట్టుకుంటూ ఉన్నాము. రాజ్యసుఖమును అనుభవింపవలనడి ఆశతో మేము స్వజనమును వధింపగోరుచున్నాము. అంటే ఈ యొక్క రాజ్యసుఖము ఏదైతే ఉన్నదో దాన్ని అనుభవించడానికి మేము సొంతం బంధువులనే మేము చంపుకోవాలనుకుంటా ఉన్నాము. ఎంత తప్పు అని భగవంతునికి అర్జునుడు చెప్తూ ఉన్నాడు అనమాట. అదేవిధంగా ఒకవేళ శస్త్రాధారులైనటువంటి ధృతరాష్ట్రులు, ఎవరైతే ఆయుధాలు ధరించినటువంటి ధృతరాష్ట్రులు ఉన్నారో వారిని నేను చంపడము కన్నా నేను ఎటువంటి ఆయుధాలు తీసుకోకుండా ఊరికే ఇలా నిలబడి యుద్ధంలో వారు ఈ యొక్క ఆయుధాలు ధరించినటువంటి దుర్యోధనులు ఆయుధాలు ధరించినటువంటి నన్ని చంపినా కూడా ఎంతో క్షేమకరమే, ఎంతో మేలు అని చెప్తూ ఉన్నాడు. నాకు పాపం కలగదు కదా అని చెప్తూ ఉన్నాడు. ఇంకా చెప్తూ ఉన్నాడు. ఈ యొక్క రణరంగంలో ఇంకా చాలా ఈ విధంగా చాలా కూడా అర్జునుడు ధనుర్బాణాన్ని వదిలేసి ఆ యొక్క ధనుస్సుని, గాంధీవం అనేటువంటి ధనుస్సుని వదిలేసి ఆ యొక్క దుఃఖంతో కళ్ళలో కూడా నీళ్ళన్నీ నింపుకొని ఏడుస్తూ తన యొక్క రథముపై ఆయన కుసనబడిపోయి ఉన్నాడు. అంటే అలా కూర్చుండిపోయి ఉన్నాడు. ఏమి చేయాలో ఆయనకు వేరే ఏమీ కూడా తోచట్లేదు. ఇది మొదటి అధ్యాయం. ఇంతవరకు కూడా ఈయనేమో కృష్ణుడికి చెప్తూ ఉన్నాడు, నేను నా బంధువులని ఏ విధంగా చంపుకోగలను అని ఈయన యుద్ధం చేయకోకుండా కూర్చుండిపోయినాడు. ఇదంతా కూడా మొదటి అధ్యాయము. రెండవ అధ్యాయము ఇంకొక వీడియోలో మీకు వివరంగా చెప్తాను. ఇంకా ఇక్కడికి ఈ రోజుటికి సెలవు తీసుకుందాము. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ
పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం కృష్ణార్పణమస్తు. సర్వం గురువార్పణమస్తు. హరి ఓం దత్సత్. ఓం గురుభ్యో నమః. మా యొక్క గురువుల ఆజ్ఞల చేత మీకు నేను ఈ యొక్క భగవద్గీతను మీ ముందు తీసుకురావడానికి ఇదొక కారణము. మా యొక్క గురువుగారు ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు మా యొక్క గురువుగారు శ్రీ 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 గురు సేవానంద స్వాముల వారి పాదపద్మములకు దండ ప్రణామములు అర్పిస్తూ ఇక్కడికి మొదటి అధ్యాయము భగవద్గీతని ముగించుకుంటూ తరువాత రెండవ అధ్యాయాన్ని ఇంకొక వీడియోలో పెడతాను. అందరూ కూడా తప్పకుండా చూడండి. తప్పకుండా చూసి మీకు నచ్చినటువంటి ఏవైతే విషయాలు ఉన్నాయో నేను చెప్పిన దాంట్లో మీరు ఆ యొక్క విషయాన్ని నాతో పంచుకోవడానికి కామెంట్లో కూడా మీరు కామెంట్ చేయవచ్చు. సరేనా? హరే కృష్ణ. అందరికీ కూడా ఇంకా సెలవమ్మ. హరే కృష్ణ.